30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు మనం డే 17లో వుడ్ ఇది మనకు అంతకుముందు గతంలో నేర్చుకున్నాం. యూజ్ టు వలే ఇది కూడా ఉంటుంది. వుడ్ ఇది పాస్ట్ అబిషువల్ ఆర్ రిపీటెడ్ యాక్షన్, అంటే గతంలో ఒక అలవాటు, గతంలో రిపీటెడ్ అయి ఉండాలి. అది యూజ్ టు చూసిన అది కూడా పాజిటివ్ హ్యాబిట్ బట్ నాట్ రిపీటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూజ్ టు లివ్ ఇన్ హైదరాబాద్ అని అది ఉంది. నేను గతంలో నేను హైదరాబాద్లో ఉండేవాడిని, అక్కడికి క్లోజ్ అది పరిస్థితి, ఇప్పుడు ఉండలేడు. అది యూజ్ టు. బట్ గుడ్ విషయానికి వస్తే నేను ఐ వుడ్ ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ ఉంది, అంటే ప్రతిరోజు సాయంత్రం ఆడుతుంటే రిపీటెడ్ అవుతుంది. సో ఈ విధంగా రిపీటెడ్ యాక్షన్స్కు ఫుడ్ యూజ్ చేయాలి. రిపీటెడ్ పాస్ట్ హ్యాబిట్స్ ప్లస్ రిపీటెడ్ ఖాళీ యాక్షన్స్కు మనం యూజ్ టు యూజ్ చేయాలి. ఈరోజు మనం వుడ్ అనేదాన్ని ఏ విధంగా అయితే యూజ్ చేస్తున్నాం ఒకసారి చూద్దాం. వుడ్ అనేది పాస్ట్ అబిషువల్ హ్యాబిట్స్ లేదా రిపీటెడ్ యాక్షన్. ఇంకా మనం చూసుకున్నాం స్ట్రక్చర్ విషయానికి వస్తే వుడ్ అనేది కేవలం పాస్ట్ రిపీటెడ్ యాక్షన్ కాకుండా మనం వుడ్ అనేదాన్ని విల్లింగ్స్ యూజ్ చేసుకోవచ్చు, రిక్వెస్టింగ్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ విష్కు యూజ్ చేసుకోవచ్చు. అది ఒక్కటి చూద్దాం. స్ట్రక్చర్ విషయానికి వస్తే మనకు పాస్ట్ అబిషువల్ యాక్షన్ విషయానికి వస్తే ఆల్ సబ్జెక్టుకు వుడ్ ప్లస్ V1 ఉంటుంది, అంటే ఒకప్పుడు అలవాటుగా చేసే పనుల గురించి తెలియజేస్తుంది. ఉదాహరణ చూద్దాం. పాస్ట్ అబిషువల్ రిపీటెడ్ యాక్షన్స్ ఏ విధంగా అయితే గతంలో మనం తెలుగులో ఎప్పుడప్పుడు ఇంగ్లీష్కి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి, నేను గతంలో ప్రతి సండే నేను సినిమాలు చూసేవాడిని, అంటే ప్రతి సండే రిపీటెడ్ లేదా డైలీ నేను సినిమాలు చూసేవాడిని. నేను చెప్తాను, ఇప్పుడు చూస్తలేనే, గతంలో నేను ఎప్పుడు చూసేది ఈ సినిమాలో అవును థియేటర్ ఉన్నప్పుడు, ఇప్పుడు చూస్తలేనే అని చెప్పడానికి ఐ వుడ్ వాచ్ మూవీస్ ఎవ్రీ డే అది ఎవ్రీ సండే ఇదని చెప్పుకోవాలి. బట్ నాట్ నో, కానీ అప్పుడున్న హ్యాబిట్స్ ఇక్కడ ఇప్పుడు ఉండకూడదు. ఓకే, ఇది ఫాస్ట్ రిపీటెడ్ యాక్షన్. ఐ వుడ్ వాచ్ మూవీస్ ఎవ్రీ డే, ప్రతిరోజు థియేటర్కి సినిమా చూడాలి. లేదా ఐ వుడ్ వాచ్ మూవీస్ ఎవ్రీ సండే, ప్రతి సండే అతడు థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాడు, కానీ ఇప్పుడు అతనికి వీలు కురడం లేదు. ఈ విధంగా రిపీటెడ్ యాక్షన్ అర్థమైంది. నెక్స్ట్ అదేవిధంగా మేము గతంలో ప్రతిరోజు మేము నవల్స్ చదవలే, ఇప్పుడు నవల్ చదవడానికి టైమే లేదే అని చెప్తానికి మనం ఏమని చెప్పలే, మేము ప్రతిరోజు నవల్ చదవడం చిన్నప్పుడు ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు లేదంటే వీ వుడ్ రీడ్ నవల్స్ ఓకే ఎవ్రీ డే ఇట్ లైబ్రరీ అది చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు నవల్ చదవడానికి టైం ఉండలేదు. ఆ విధంగా అది రిపీటెడ్ యాక్షన్. నెక్స్ట్ వాళ్ళు ప్రతిరోజు ఈవినింగ్ క్రికెట్ ఆడేవారు, కానీ ఇప్పుడు ఆడతలేరు అనేవారు, అంటే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, ఎక్కడ సెటిల్ అయిపోయారు. సో దే వుడ్ ప్లే క్రికెట్ ఎవ్రీడే ఇన్ స్కూల్ గ్రౌండ్. అప్పట్లో స్కూల్ గ్రౌండ్లో ప్రతిరోజు క్రికెట్ ఆడేవారు, కానీ ఇప్పుడు ఆడలేరు, ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ పర్సన్స్ అయిపోయారు. నెక్స్ట్ అదేవిధంగా అతడు ఎవ్రీ సమ్మర్ వాళ్ళ యొక్క విలేజ్ని సందర్శించేవాడు. ఇప్పుడు సిటీలో సెట్ అయ్యాడు. అప్పుడు ప్రతి ఆదివారం ప్రతి సమ్మర్ సీజన్ వచ్చిందంటే వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు దాని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ వుడ్ విజిట్ ఈజ్ గ్రాండ్ మదర్ ఈజ్ విలేజ్ ఎవ్రీ సమ్మర్ వెకేషన్. ఎవ్రీ సమ్మర్ వెకేషన్లో అప్పుడు గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్ళేవాడు, ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాడు. సో ఈ విధంగా అర్థమైందా, అంటే గతంలో ఒక రిపీటెడ్ యాక్షన్ ఉండి ఇప్పుడు ఉండకపోతే, గతంలో ఉన్న పాస్ట్ హ్యాబిట్స్ ఉండి ఇప్పుడు లేకపోతే దానికి మనం వుడ్ అనేదాన్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుందాం విల్లింగ్ కూడా మనం వుడ్ అనేదాన్ని ఏ విధంగా చూద్దాం. విల్లింగ్ అంటే విల్లింగ్నెస్, అంటే అనుకూలంగా ఉన్నాడు. ఎగ్జాంపుల్ చూసుకుంటే తెలుగులో చూసుకుంటే నేను నీకు సహాయం చేయగలను, ఒకడు ఇబ్బంది పడుతున్నాడు, అతను మీరు సహాయం చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు ఏం చేయాలి మీరు? ఐ వుడ్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తానికి సిద్ధంగా ఉన్నాను. మందు బస్తా ఉంది, అతను ఎత్తలేకపోతున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు, మీరు అక్కడ ఉన్నారు, సో ఐ వుడ్ హెల్ప్ యూ. ఓకే, అదేవిధంగా నేను హెల్ప్ చేయగలను, అంటే విల్లింగ్నెస్ అంటే నువ్వు విల్లింగ్ ఉన్నావు. సో ఐ విల్ వర్క్, అంటే నేను పని చేయగలను. ఓకే, ఐ వుడ్ లైక్ టు వర్క్ మీన్స్ ఐఎమ్ విల్లింగ్ టు అన్నట్టు, ఆ విధంగా ఐ వుడ్ విల్లింగ్ అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా మేము అతనికి ఇవ్వగలం, వీ వుడ్ గివ్ దెమ్, మేము వారికి ఇవ్వగలం, వీ వుడ్ గివ్ దెమ్, మేము వారికి ఇవ్వగలం, దానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఈ డబ్బులు వారికి కూడా ఇవ్వగలం మేము. నెక్స్ట్ వారు దే వుడ్ మీట్ హిమ్, అంటే దే వుడ్ మీట్ హిమ్, వారు అతన్ని తప్పనిసరి కలవాలంటే ఎస్ వారు తప్పనిసరి కలవాలంటే దే వుడ్ మీట్ హిమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూ వుడ్ మేక్ ఇట్, అతను తయారు చేయగలడు, అంటే తయారు చేసి సిద్ధంగా ఉన్నాడు.
ఇతను ఎక్స్పెరిమెంట్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నాడు ఎస్ ఈ వుడ్ మేక్ ఇట్ సార్. సిద్ధంగా ఉన్నాడు సార్ తయారు చేయడానికి. ఈ విధంగా విల్లింగ్నెస్ గురించి కూడా మనం ఈ విధంగా వుడ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, సబ్జెక్ట్ తరఫు యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ రిక్వెస్టింగ్. మనం ఇతరులను రిక్వెస్ట్ చేయాలంటే ఫార్మల్ వేలో ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు సాయం చేయగలరా అని అంటే రిక్వెస్టింగ్. వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, వుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు ద రైల్వే స్టేషన్. ఈ విధంగా వుడ్ అనేది మనం ఇతరులను సహాయం అడగడానికి కూడా మనం ఈ వుడ్ అనేది ఫస్ట్ యూజ్ చేసుకోవాలి. సెకండ్ యూజ్ చేస్తే మనం సాయం చేస్తాం, ఫస్ట్ యూజ్ చేస్తే వాళ్ళ నుంచి మనం సాయం కోరుకుంటాం. సో రిక్వెస్ట్ చేస్తున్నాం, వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు క్యారీ దిస్ బ్యాగ్. దయచేసి నన్ను మీరు హెల్ప్ చేయాలి, ఈ బ్యాగ్ ఇద్దరు కలిసి పట్టుకెళ్ళగలుగుతాం. నెక్స్ట్ అదేవిధంగా వుడ్ యూ ప్లీజ్ షో అస్. దయచేసి మాకు చూపెట్టరాదు, వుడ్ యూ ప్లీజ్ షో అస్. కొంచెం చూపెట్టరా, మేము కూడా చూస్తాం. నెక్స్ట్ వుడ్ యూ ప్లీజ్ కాల్ హిమ్. దయచేసి అతను పిలవరా. నెక్స్ట్ వుడ్ యూ ప్లీజ్ రైట్. దయచేసి ప్లీజ్ మీరు డ్రైవ్ చేయగలరా. వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. ఈ విధంగా చాలా చాలా మనకి రిక్వెస్టింగ్లో వుడ్ యూ ప్లీజ్ అనేదాన్ని మనం ఫార్మల్ వేలో, హైయెస్ట్ ఫార్మల్ వేలో మనం దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా విష్ అనేదని, విష్ అంటే మీరు ఏదైనా కావాలనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కారు కావాలనుకున్నాను, నేను కారు కావాలనుకున్నాను, నేను ఒక కారు కొనాలనుకుంటున్నాను అంటే విష్ నీ కోరిక ఉంది. సో ఐ వుడ్ లైక్ టు బై ఎ కార్. ఐ వుడ్ లైక్ టు బై ఎ కార్ అంటే నేను కారు కొనడానికి సిద్ధంగా ఉన్నాను. విష్ నా కోరిక ఏంటంటే ఐ వుడ్ లైక్ టు బై, నా విష్ ఐ విష్ టు బై ఎ కార్ అంటే ఐ వుడ్ లైక్ టు బై ఎ కార్ అని ఒకటి. ఈ కారు కూడా నా కోరిక ఉంది. నెక్స్ట్ నేను సీఎం కావాలని కోరిక ఉందనుకో, ఐ వుడ్ లైక్ టు బికమ్ సీఎం అనేది చెప్పవచ్చు. నెక్స్ట్ నేను ఐపీఎల్ ఆడాలని ఉంది నాకు అంటే ఐ వుడ్ లైక్ టు ప్లే ఇన్ ద ఐపీఎల్. ఓకే, ఐ వుడ్ లైక్ టు ప్లే ఇన్ ద ఐపీఎల్ ఆ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాకు బిర్యానీ తినాలని ఉంది, కోరిక ఉంది అంటే ఐ వుడ్ లైక్ టు ఈట్ బిర్యానీ. ఓకే, హైదరాబాద్ బిర్యానీ, ఐ వుడ్ లైక్ టు ఈట్ హైదరాబాద్ బిర్యానీ. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ కాకుండా మనం దాన్ని విల్లింగ్, రిక్వెస్టింగ్, విష్కు ఏ విధంగా అయితే యూజ్ చేయాలో మనం ఈ విధంగా తెలియజేయడం జరిగింది. తెలుగులో ఉన్న వాటిని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పుకోవాలి. గతంలో ఒక అలవాటు ఉంటే గతంలో రిపీటెడ్ అయ్యి నీకు ఉండకపోతే అది ఉడ్డాను దాన్ని యూజ్ చేయాలి. సార్ మరొకసారి చూసుకుంటే దీన్ని ఎగ్జాంపుల్, నేను ప్రతి సండే సినిమా చూసేవాడిని అంటే ఇప్పుడు చూసేదంటే ఐ వుడ్ వాచ్ మూవీస్ ఎవ్రీ సండే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మేము ప్రతిరోజు నావల్స్ చదివే వాళ్ళం ఉంటే ఓకే యూ వుడ్ రీడ్ నావల్స్ ఎవ్రీడే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రతి ఈవినింగ్ వలస క్రికెట్ ఆడేవారంటే దే వుడ్ ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అతడు వాళ్ళ అమ్మమ్మ ఇల్లును ప్రతి సమ్మర్లో వెళ్ళేవాడంటే యూ వుడ్ విజిట్ ఈజ్ గ్రాండ్ మదర్ ఈజ్ విలేజ్ ఎవ్రీ సమ్మర్. ఈ విధంగా మనం వుడ్ అనేదాన్ని విధంగా పాస్ట్ హ్యాబిట్స్ లేదా రిపీటెడ్ యాక్షన్కి ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. రేపు మరొక బిట్ తోటి రేపు